సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి సార్, శ్రీకాంత్ గారు. ఈ రాజకీయాల్లో మడత పంచాయతీ ఒకటి ఎక్కువైపోయింది సార్. ఎక్కడ చూసినా ఈ మధ్య అంత మడత 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 ఇదొకటే వినపడుతుంది రాజకీయాల మొత్తంలో. మొన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభలోకి వెళ్ళి, వాలంటీర్ల సభలో, ఇక నుంచి మన కార్యకర్తలు మనం అందరం కూడా చేతులు మడత పెట్టే టైం అయింది అన్నారనమాట. అంటే ఎవరు కనబడినా సరే వాళ్ళ మీద పడిపోండి, రక్కేసేయండి, తన్నేసేయండి అన్నట్టు ఆయన భావన అయి ఉండొచ్చు. దానికి రిటార్ట్ గా చంద్రబాబు గారు లేదా మన లోకేష్ గారు కూడా, చంద్రబాబు గారు అయితే చాలా క్లియర్ గా నేను చెప్పారనమాట. నువ్వు గనక చేతులు మడత పెడితే మా జన సైనికులు తెలుగుదేశం క్యాడర్ వీళ్ళంతా కూడా కుర్చీలు మడత పెడతారు అన్నారు. దానికి ఈ రోజు లోకేష్ గారు ఏమన్నారంటే, ఆయన కూడా సింబాలిక్ గా చూపించారనమాట. కుర్చీని మడత పెట్టి, నువ్వు చేతులు మడత పెడితే మేము ఇలా కుర్చీని మడత పెడతామని చూపించారు. దానికి ఈ రోజు అంబటి రాంబాబు గారు ఒక కౌంటర్ ఇచ్చారు సార్. అంబటి రాంబాబు గారికి ఏంటంటే, ఎప్పుడు కూడా ఆయనకి ట్విట్టర్లో కానీ లేకపోతే ఈటికి కానీ సబ్జెక్ట్ గురించి మాట్లాడరు. ఆయన నీటిపారుదల శాఖ మంత్రి అన్నది అసలు ఆయన మర్చిపోయినట్టున్నారు. ఆయనకు ఒక ఆయన మంత్రి అన్న విషయం కూడా ఆయన మర్చిపోయి ఉన్నారు సార్. ఆయన ఈ రోజు దాకా కనీసం అనిల్ కుమార్ యాదవ్ ఉన్నప్పుడన్నా కొన్ని రివ్యూ మీటింగ్లు కానీ అవి కానీ ఈ కానీ మాట్లాడేవాళ్ళు. ఈయన మంత్రి అయిన కానించి నేను ఒక్కరోజు చూడలేదనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు అయిపోతుంది. రేపు పొద్దున గవర్నమెంట్ దిగిపోతుంది. కనీసం దిగిపోయేటప్పుడు నేను మంత్రిగా ఇది అచీవ్ చేశాను, మేము ఇది చేసామని చెప్పాలి కదా సార్. అది కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఈరోజు చెప్తుంది, నీకు కుర్చీ మడత పెడతాం తర్వాత నీ నాలుక మడత పడకుండా చూసుకో అంటాడు. ఆయన నాలుక మడత పడకుండా చూసుకోవాలా, ఏది చూసుకోవాలా లోకేష్ గారు బాగా ట్రైన్ అయ్యారు. ఆయన ఏం చేస్తున్నారో కూడా మనం చూస్తూనే ఉన్నాం. లోకేష్ శంకారావం సభతో వీళ్ళందరికి కూడా ఒక్కొక్కరికి చెమటలు పట్టేసి ఆ ఎన్నిటిని కవరప్ చేసుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు అంబటి రాంబాబు గారిని ఎలా చూస్తారు సార్? ఎందుకు ఆయన అంత లేకిగా మాట్లాడతారు? ఎంతసేపు అంటే శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నిసార్లు లాయల్టీ ప్రూవ్ చేసుకుంటాడు సార్ అంబటి రాంబాబు? పాపం ప్రతిరోజు శీల పరీక్ష ఏంటి పాపం రాంబాబుకి. ఇప్పుడు ఈ మడతలు అట్లుండి మీరు బాగా చెప్పారు. ఇప్పుడు మడతలు ఎక్కువై ఆ మడతల్లో చాలా మడతలు తెలుసండి అంబటి రాంబాబుకి. పరుపులు మడత పెట్టడం, దుప్పట్లో మడత పెట్టడం, మడత మంచాలు వాడుకోవడం, ఇవి వీటిల్లో సిద్ధహస్తుడు ఆయన. ఆయన పని అయితే కదా తాగడం, డాన్సులు వేయడం, కులకడం, ఎగరడం. మడతలు బాగా, మడతలు చూడడం కూడా ఆయనకి బాగా వెన్నతో పెట్టిన విద్య. అంబటి రాంబాబే మడతల రాంబాబు సార్. ఈ రోజు నుంచి ఆయనకి ఈ పేరు ఖాయం చేసేయండి నా మాటిని. మడతల రాంబాబు అండి ఆయన. ఏ మడతలు, అన్ని రకాల మడతలు వచ్చిన రాంబాబు. ఆయన ఏంటండి లోకేష్ గారిని విమర్శించడం. సరే, పదాలు ఎక్కడైనా ఎవరికైనా, మీకైనా నాకైనా ఎవరికైనా ఒక్కొక్కసారి తలబాటు తప్పదు. ఇక నేను సైకాలజిస్ట్ గా చెప్తున్నాను. ఒక్కోసారి స్ట్రెస్ పెరిగినప్పుడు ఇంకేదో కారణంగానో ఒక పదాల్లో మార్పు వస్తుంది. ఇప్పుడు నేనున్నాను, నేను దాంట్లో ట్రైనింగ్స్ ఇస్తుంటాం. పబ్లిక్ స్పీకింగ్ లో బాగా ఎలా మాట్లాడాలి చెయ్యాలన్న వీడియోలు తీసి కరెక్షన్ చేస్తుంటాం. నేను కూడా ఒక్కోసారి పొరపడుతుంటాను, తడబడుతుంటాను. పొరపాట్లు తడబాట్లు లేని మనిషి ప్రపంచంలో ఎవరు ఉండరండి. మనమేం దేవుళ్ళు కాదు. అలా లోకేష్ గారు ఏదో ఒక పదం ఎప్పుడైనా తడబడచ్చు, అది తప్పదు. కొంతమందికి కొన్ని పదాలు పలకవండి, చాలా మందికి. అలా ఏదో ఒకటి ఉంటే అది లోపమేం కాదండి, లోపం కాదు. ప్రతి వాళ్ళకు ఉంటుందండి. ఇప్పుడు నాకు బట్టతలు ఉంది, నీకు జుట్టు ఉందా అంటే కుదరదు. లేదు ఇంకొకటి గడ్డ ఉంటుంది, ఒకటి సరిగా ఉండదు, ఒకటి మీసాలు సాగు ఉంటాయి. ఇవన్నీ ఎవరైనా మాట్లాడంటే వ్యక్తిగతంగా మాట్లాడేవాడు ఎవడైనా రాజకీయ నాయకుడు కాదండి. రాజకీయ నాయకుడు అయితే సిద్ధాంతాల మీద మాట్లాడండి. లోకేష్ గారు చెప్పే సిద్ధాంతాల్లో ఏదన్నా వైరుధ్యాలు ఉంటే ఆయన చెప్పానండి. లోకేష్ గారు మీరు చెప్పింది ఇది కుదరని పని, మేమైతే ఇలా చేస్తే చెప్పానండి. అంతేగాని లోకేష్ గారికి నాలుక తిరగదు, లేకపోతే ఇంకొకరికి, ఇవన్నీ మూర్ఖుని ప్రేలాపనలు అంటుంటాం, మూర్ఖత్వంతో. కాబట్టి అంబటి రాంబాబు మడతల రాంబాబు అండి. ఇంక మీట ఆయన పేరే మడతల రాంబాబు. ఏ మడతలు? దుప్పట్ల మడతలు, మడత మంచాలు, ఇంకా ఇంకా వేరే మడతలు. మడతల రాంబాబును గురించి మనం మాట్లాడమే ఇష్టం. అతను అసలు నిజంగా అతను లీడరే కాదండి. ఆయనకు అదృష్టం ఏమంటే వాయిస్ ఉందండి. అంటే కొంతమందికి అలా వస్తే దేవుడు కొందరు కొన్ని ఇస్తాడేమో. రాంబాబు గారు వాయిస్ ఇన్నాళ్ళు వినబుద్ధి అయ్యేది సార్. ఇన్నాళ్ళు ఏంటంటే దాన్ని ఏదైనా సరే
మంచి ప్రాసలతోనూ మంచి భాషతోనూ కొంచెం మంచి రిటార్ట్ ఇచ్చేవాళ్ళు. ఈ మధ్య ఏమైపోయిందంటే మరీ లేకిగా మాట్లాడుతున్నారు అనమాట. అందులోనూ ఎప్పుడైతే ఆయన వీడియో లీక్ అయింది, ఆడియో లీక్ అయిందో, సంజన అబ్బా సంజన అన్నది కానీ లేకపోతే ఇంకా సేపు అన్నది కానీ ఆ వీడియో లీక్ అయిందో, అప్పటి నుంచి ఆయన గొంతు ఏంటంటే ఎవరికి కూడా ఒక సదుద్దేశం కలగట్లేదు అనమాట. మీరు అన్నట్లు ఇందాక ఆయన ఏం మడత పెడతా ఉన్నాడో, ఏం మడతలు వేస్తా ఉన్నాడో అన్న ఆ ధ్యాసే వస్తుంది తప్ప, ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఆయన ఒక మంత్రి, ఆ మంత్రి హోదాలో మాట్లాడుతున్నారు అన్న ధ్యాస మనకు రావట్లా. అసలు మీరు అన్నట్టు అర్ధరాత్రి మడతల కాలం నుంచి ఆయన బుద్ధి మారిపోయిందండి. ఆయన ఏ మడతో ఆయనకి అర్థం కావడం లేదు. ఈ మడతల రాంబాబు కొద్ది నేను ఆయనకి డైరెక్ట్ అయ్యా మడతల రాంబాబు నోరు జాగ్రత్తగా పెట్టిపోతే మీ మడతలు తీసేస్తా, అంటే బెండ్ ఎత్తేస్తా. మాకు తెలీదా రాంబాబు గారు మిమ్మల్ని గురించి తిట్టాలంటే? మీ మొత్తం తెల్లవారి నుండి సాయంత్రం దాకా తిట్టగలం. అంటే మాకు సంస్కారం, చదువుకున్నాం రాంబాబు మేము. అయ్యా రాంబాబు గారు మేము చదువుకున్నాం, మీరు కూడా చదువుకుని ఉంటారు, కానీ మీకు ఈ మడతల వెతుకులాటలో చదువు సంస్కారాలు పోయినట్టున్నాయి. ఇంకైనా రాజకీయం చెయ్యాలి రాంబాబు. రాజకీయం చేయకుండా నాలుగులతో పనేమి అంటే ఏదో చెప్తాడు, పిచ్చోడికి దేని మీద కన్ను అంటుంటారు. అది నాలుగైనా ఈయనకు వద్దులేండి అవి అన్ని చెప్పకూడదు. మీకు నాలుగుల మీద కూడా ఆయనకి దృష్టి, మడతల మీద దృష్టి, నాలుగుల మీద. ఇంకా ఆయన ఏమనాలో మనం ఏమన్నా అంటే మన స్థాయి తగ్గిపోతుంది. కాబట్టి నేను ఆయన ఏమన్ను, రాష్ట్ర ప్రజలారా మీరు అర్థం చేసుకోండి, మడతల రాంబాబును మడత మరి మడత కాసే బాగానే ఉంటుందిలే, ఈ మడత మంచాల చాటున పెట్టి ఇసురు కొడతారండి. ఆయన బతుకు అయిపోయింది. నెక్స్ట్ టైం ఏడ కనపడలేదు, ఈసారి ఓడిపోతాడు, టికెట్ రాజు మారుస్తాడు. రాంబాబు గారు మడతలు బాగా నేర్చుకోండి. నెక్స్ట్ ఎన్నికల అనంతరం ఎక్కడైనా ఒక చిన్న ఈ మడత మంచాల సెంటర్లు ఉంటాయి, అడిగి మడతలు వేసుకోండి, మడతలు చూసుకొని మడతలు పెట్టుకోండి. మడత మాటలు మానకపోతే తస్మాత్ జాగ్రత్త, వదిలిపెట్టమన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. రాంబాబు గారిని మడత పెడతా ఉంటారు ఇంకా. మడత పెట్టారు. ఓకే సార్, డెఫినెట్ గా. ఎందుకంటే నిజంగా ఈ మడత రాజకీయాలు బాగా ఎక్కువైపోయినాయి. అండ్ ఇది మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట ఇప్పుడు. ఎందుకంటే ఎలక్షన్ టెంపో ఇంకా జనాలకు రాలే, నోటిఫికేషన్ వచ్చేస్తుంది అంటున్నారు కానీ ఆ ప్రచార సభలు కానీ లేకపోతే మాటకు మాట కానీ అవి కానీ ఇంకా ఇంటెన్సిఫై అవ్వలేదు. సో చూస్తున్నారు జనాలు కూడా ఆ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నారు. అందులో రాంబాబు గారు ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఆర్టిస్టులు అంతా ఉన్నారు కదా, ఒక్కళ్ళు వచ్చి ఏమేమి మాట్లాడతారో చూద్దాం ఇంకా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.